జోగ్ ఫాల్స్‌లో 2, 3 గంటలు స్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇడుగంజ్ అనే గ్రామంలో ఉన్న మహాగణపతి టెంపుల్‌కి దర్శనానికై బయలుదేరాం. జోగ్ ఫాల్స్ నుంచి ఇడుగంజ్ 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. డ్రైవ్ అంతా కూడా సహ్యాద్రి కొండలలో దట్టమైన అడవుల్లో ఘాట్ రోడ్లో సాగింది. ఏకదంతంతో 4 చేతులతో ఎలుక వాహనంతో దర్శనమిచ్చే గణపతి ఇడుగుంజిలో మాత్రం అవేవీ లేకుండానే భక్తులు కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ స్వామి చేతిలో పద్మం, మరో చేతిలో లడ్డూతో నిల్చుని దర్శనమివ్వడం విశేషం. అలాగే స్వామికి ఎలుక వాహనం కూడా ఉండదు. వినాయకుడు ఇక్కడ 2 దంతాలతో కనిపిస్తాడు. అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ఆలయం ఉత్తర కన్నడ జిల్లా హెనావర సమీపంలో శరావతి నది, అరేబియా సముద్రం కలిసే చోట ఉంది. ఈ గుడిని 1500 ఏళ్ల క్రితం కట్టారని ప్రతీతి. అక్కడ స్వామికి పెళ్ళిళ్ళు ఖాయం చేసే వినాయకుడని పేరు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో స్వామి అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే చేయరని అంటారు. కొందరైతే ఏదైనా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే వధూవరులిద్దరి తరపు వారు ఇక్కడికి వచ్చి స్వామి పాదాల చెంత 2 చీటీలను ఉంచుతారు. కుడి పాదం దగ్గరున్న చీటీ కింద పడితే దాన్ని అంగీకారంగా భావిస్తారు. లేదంటే రెండో ఆలోచన లేకుండా మరో సంబంధాన్ని వెతుక్కుంటారట. దేశం నలుమూలల నుంచి ఏటా ఇక్కడకు లక్షల మంది వస్తుంటారని అంటారు. ఈ ఆలయంలో స్వామికి గరిక సమర్పించి ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం.